ఇప్పుడు మేడిగడ్డ 7వ బ్లాక్ కుంగిన దాన్ని మళ్ళీ తీసి మళ్ళీ కట్టాలంటున్నారు. ఒకవేళ 7వ బ్లాక్ ఒకవేళ పోతే 8వదో లేకపోతే 1వ పోదని గ్యారంటీ ఉందా అంటే ఏం గ్యారంటీ లేదు, అది కూడా పోవచ్చు. లేదా మళ్ళీ రేపు మాత్రం మళ్ళీ అది కట్టాలంటారు. ఇట్లా కట్టుకుంటూ పోవాల్సిందేనా, ఆప్షన్ లేదా? మీరేం సూచిస్తారు? నా అభిప్రాయంలో అది కూలిపోవడమే మంచిది. కూలిపోనిద్దాం, మళ్ళీ కడితే మళ్ళీ కూలిపోతుంది. ప్రజల డబ్బు అట్లా మళ్ళీ ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఒక్కసారి జరిగింది కదా, మోసపోయినాం కదా, మళ్ళీ దాన్ని ఎందుకు కడుతున్నారు? ఇప్పుడు 7వ బ్లాక్ కూలింది, రేపు 8 కూలుతుంది, 9 కూలుతుంది, 10 కూలుతాయి, అన్నీ మొత్తం కొట్టుకుపోతుంది. తెలంగాణలో సామెత ఏంటంటే పాలు తాగితే నోరు గాలినోడు ఆ తర్వాత చల్ల తాగేటప్పుడు కూడా ఊది తాగాలన్నట. ఒకసారి మోసపోయారు కదా, మళ్ళీ ఎందుకు మోసపోతారు మీరు? అసలు మా మేడిగడ్డ అనేది బొందలగడ్డ అయిపోయింది, మొత్తం పోయి డబ్బులన్నీ పోయినాయి. అన్నారం సున్నారం అయిపోయింది, మొత్తం పోయింది. సుందిలో కూడా పోతుంది, సుందిలో కూడా ఏముండదు. నన్ను అడిగితే జరిగిందే జరిగిపోయింది, పైసలు పోయినాయి, పోనీయండి, ఇంకా దాన్ని మళ్ళీ కట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక్కసారి ప్రాజెక్టు మీరు కట్టిందంటే ప్రకృతి అంతా నాశనం అవుతుంది, తర్వాత భవిష్యత్ తరాలు కూడా నాశనం అవుతాయి. ప్రాజెక్టులు కట్టనే వద్దు. ప్రాజెక్టులు కడితే మీ పర్యావరణం మొత్తం నాశనం అవుతుంది. ప్రాజెక్టు నిలవబెట్టొద్దు. ప్రకృతి ఎట్లున్నదో అట్లనే ఉంచాలి. ప్రకృతి పారేటట్టు చేసింది, పారే నీళ్ళనే తాగాలి అంతే తప్ప నిలవబెట్టిన నీళ్ళని 70-80 ఏళ్ళు మీరు ప్రాజెక్టు కట్టి పెడితే ఏమవుతుంది? అమెరికాలో క్లేమత్ రివర్ ఉంది, క్లేమత్ దాని 4 డ్యామ్లను 4 కూల్చేసారు. ఎందుకంటే సాల్మన్ ఫిష్ చాలా ఇష్టం వాళ్ళకు. సాల్మన్ ఫిష్ చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయిందని పరిశోధన చేశారు. చేస్తే దాని నిండా బ్యాక్టీరియా ఉంది. ఎందుకు బ్యాక్టీరియా వచ్చిందంటే 70-80 ఏళ్ళ నుంచి నీళ్లు నిల్వ ఉంటే దాంట్లో బ్యాక్టీరియా వస్తుంది. గేట్లు పెడితే గేట్లు పైనుంచే ఉంటాయి, స్లూయిస్ అంటారు కదా, స్లూయిస్ గేట్స్ అంటే కత్వ, ఆ పైన ఉంటాయి గేట్లు, కింద ఉండవు కదా. పైనుంచి ఫ్రెష్ వాటర్ పారే నీళ్ళు వస్తుంటాయి, వరద నీరు పోతుంది, కింద మాత్రం నిల్వ ఉండే నీరే ఉంటుంది. 70-80 ఏళ్ళు నిల్వ ఉంటే దాంట్లో బ్యాక్టీరియా వచ్చి చేపలు చచ్చిపోతున్నాయి, పీతలు చచ్చిపోతున్నాయి, రొయ్యలు చచ్చిపోతున్నాయి, తాబేలు చచ్చిపోతున్నాయి. అది సి కేటగిరీ వాటర్. అంటే ఏ కేటగిరీ అంటే మీరు తాగొచ్చు, స్నానం చేయొచ్చు. బి కేటగిరీ అంటే మీరు తాగడానికి వీల్లేదు, స్నానం చేయొచ్చు. సి కేటగిరీ అంటే తాగలేరు, స్నానం చేయలేరు, దేనికి పనికిరాదు, స్నానానికి కూడా పనికిరాదు. అది అంతంత బ్యాక్టీరియా వచ్చి చేరిపోయింది. చిన్నపిల్లలు కనుక స్నానం చేస్తే లేత చర్మం ర్యాష్ వస్తుంది వాళ్ళకు, చేపలు చచ్చిపోతున్నాయి. అందుకని ఏం చేశారంటే బ్యాక్టీరియా ఉంది కాబట్టి కూల్చేయాలని 2119 డ్యాములు అమెరికాలో కూల్చేసినారు. 2119 డ్యాములు. ఎన్నేళ్ళ నుంచి జరిగింది? చాలా కాలం నుంచి చేస్తున్నారు, 10-15 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, కూల్చేస్తూనే ఉన్నారు. ఒక్క పెన్సిల్వేనియాలనే 390 డ్యాములు కూల్చేసారు. క్లేమత్ రివర్ 4 డ్యాములు ఉంటే 4 కూల్చేసారు. అసలు పక్కనే ట్రైబల్ సంబరాలు చేసుకుంటారు. ఎందుకంటే ఇంతకాలం కనిపించని సాల్మన్ ఫిష్ మళ్ళీ కనిపిస్తుంది వాళ్ళకు. అబ్బా ఎంత మా చేపలు మాకు వచ్చేసినాయి అని సంబరం చేసుకుంటారు. సో నదులు ప్రాజెక్టులు కడితే ఏమైందంటే నదుల కింద ఏమేమి ప్రమాదాలు జరుగుతాయి? ఫస్ట్ డ్యామ్ కట్టిన తర్వాత మీరు డ్యామ్ కింద మొత్తం ఎండిపోతుంది, నది ఎండిపోతుంది. ఆ ఎండిపోతే కింద ఉండే చేపలు తాబేలు ఏమవుతాయి? చచ్చిపోతాయి. అటుపక్క ఇటుపక్క ఉండే జంతువులు ఏమవుతాయి? చచ్చిపోతాయి. చెట్లు చచ్చిపోతాయి, చెట్ల మీద ఉండే పక్షులు చచ్చిపోతాయి. ప్రకృతి అంతా మొత్తం నాశనం అవుతుంది. అందుకని ప్రకృతిని కాపాడుకోవాలంటే డ్యాములు కట్టొద్దు, నదులు పారుతూనే ఉండాలి, నీళ్లు పారుతూనే ఉండాలి. ప్రకృతి ఇచ్చింది కదా, నువ్వు నీ సొంతం కాదు కదా, నీకు అంతే అత్యాశ ఎందుకు దాన్ని చేసేది? అందుకని అమెరికాలో కూల్చేస్తున్నారు, యూరోపియన్ యూనియన్లో కూడా కూల్చేస్తున్నారు. ఫ్రాన్స్ పంటలు గింటలు ఎట్లా మరి? అదే చాలా జనానికి సరిపోయినంత పంట ఉంటుంది, నీరు ఉంటుంది. అందుకని గాంధీజీ ఏం చెప్పిండు? మనుషులకు వాళ్ళ నీటికి సరిపోయేటంత ప్రకృతి ఇచ్చింది, వాళ్ళ అవసరాలు ఏదో ఇచ్చింది, నీటికి సరిపోయేటంత ఇచ్చింది. కానీ గ్రీడ్ అంటే అత్యాశకి సరిపోయేంత ఇయ్యదు. మీరు ఎంత పంట ఉంది, మీకు ఎంత కావాలి? మనం చేయాల్సింది ఏంటంటే మనము వరిని తెచ్చుకున్నాం కాబట్టి చైనా నుంచి 800 ఏళ్ళ కింద, దానికోసం నీళ్ళు అవసరం. సరే తెచ్చిండ్రు, ఎంత గోడౌన్లో 10 ఏళ్ళ ధాన్యం అంతా మగ్గుతున్నది. ఏ పురుగులు తింటున్నాయి, అంత లక్క పురుగులు తింటున్నాయి, చెదలు తింటున్నాయి, పురుగులు అన్నీ తింటున్నాయి కదా దాన్ని. అది తిన్న ఎంగిలి మీరు తింటున్నారు. మీకు తీసుకొచ్చేది ఎందుకు రోగాలు వస్తున్నాయి వరి తింటే? అది గోడౌన్లో మీరు పోయి ఏ గోడౌన్లో పోండి, ఎఫ్సిఐ గోడౌన్లో పోండి, వేరే కార్పొరేషన్ గోడౌన్లో పోండి, గోదాములు ఎక్కడ చూసినా అవే ధాన్యమే. అది 7-8 ఏళ్ళ నుంచి తీసినారా మీరు? బయట కూడా తీయలేదు కదా దాన్ని. హమాలీలు బయట తీసి అడుగుదాం పోయి తీయలేదు. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడో తీస్తారు. రేషన్ షాపులు ఇచ్చేదంతా అదే. అది తిన్నాకనే రోగాలు మొదలైనవి మీకు. అందుకే చెప్పినట్టు ఆకలి కేకలు ఒక ఇంకా, అన్నప్రాసులు ఒక ఇంకా అని కాలేజీ చెప్పిండు. అక్కడ అంతా ఎందుకు? నీకు పురుగులు బయట తినిపోతుంది కదా. లక్క పురుగులు తిన్న ఎంగిల్ మీరు తింటారా? పురుగులు తిన్న ఎంగిల్ మీరు తింటారా? అదే తింటున్నారు మీరు. ఏముంటలేదు దాంట్లో. ఒకటి. తర్వాత రెండవది,
గోధుమలు కూడా అవి కూడా అంతే. పంజాబ్ కూడా పోయి చూద్దాం, ఎన్ని గోడౌన్లు అండి. మొత్తం దేశానికి సరిపోయేటంత రైస్ తినే వాళ్ళు కూడా సరిపోయేటంత గోధుమ నిల్వలు అక్కడ ఉన్నాయి, పంజాబ్లో ఉన్నాయి. ఏం అవసరం మీకు అంతంత అవసరమా? అవసరమే లేదు. మొట్టమొదటి ఏంటంటే మనిషి గ్రీడ్కి సరిపోయేట్టు మనం చేయలేము, నీటికి సరిపోయేటట్టు ఉంటుంది. మనం చేయవలసింది ఏంటంటే జొన్నలు సజ్జలు చాలు, దానివల్ల ప్రకృతి కూడా నాశనం కాదు. మీరు వరి పండించడం మొదలుపెట్టినాక గోధుమలు యూరోప్ నుంచి వచ్చినాయి, విదేశీ విత్తనాలు తెచ్చినాక వాళ్ళ కోసమని మీరు పండిస్తే పురుగుల మందు, మొత్తం ఎరువులు కావాలి, పురుగుల మందు, భూమి ఆరోగ్యం అంతా చచ్చిపోయింది, నేల ఆరోగ్యం చచ్చిపోయింది. మీరు కనుక మన దేశం చేస్తే దానికి నీరు అవసరం లేదు, ఎరువు అవసరం లేదు, నీళ్ళు అవసరం. ఆ జొన్నలు సజ్జలు రాగులకు ఏం అవసరం లేదు. ఇప్పుడు అవే కాస్ట్లీ అండి, ఇప్పుడు అవే కాస్ట్లీ కదా, అవే కాస్ట్లీ అయినాయి. ఇప్పుడు సంపన్నులు అదే తింటారు. అవి కొనాలంటే ఇప్పుడు కిలో 150 రూపాయల ప్యాకెట్లు, 200 రూపాయల ప్యాకెట్. అంటే అది ఆరోగ్యం కాబట్టి మనం పనికిరాని చెత్త తింటున్నాము, పైసలు ఎక్కువ పెట్టాము ఇప్పటిదాకా. మళ్ళీ తింటే దానికి ఎందుకు ఉండదు అంటే అదే ఆర్గానిక్ అంటే అదే. ఎందుకంటే దానికి ఎరువు అవసరమే లేదు పండిస్తేందుకు, నీరు అవసరమే లేదు, దానికి చీడ పట్టదు, పురుగు పట్టదు. దానికి జొన్నలు సజ్జలు రాగులు వర్గలు తైదలు ఊదలు వీటికి పట్టది, మిలెట్స్ పట్టది. పట్టనందువల్ల ఏమైందంటే అది ఆర్గానిక్ అయిపోయింది. దానికి పురుగుల మందే ఉండదు కదా, మీరు కొట్టేదే లేదు. మీరు ఒక 20 ఏళ్ళు పండించండి, అవి పురుగుల మందు మానేయండి, ఎరువు మానేయండి, నేల ఆరోగ్యం తిరిగి బాగుపడుతుంది, నేల సజీవంగా ఉంటుంది. నేల చచ్చిపోయింది ఇప్పుడు, నేల ఆరోగ్యం చచ్చిపోయింది. మనది వరి పండించే భూమి కూడా కాదు, మన దేశంది కాదు, ఇది మెట్ట ప్రాంతం కదా. ఇదంతా సెమీ అరిడ్ ట్రాపిక్ అంటారు. సెమీ అరిడ్ ట్రాపిక్ లో జొన్నలు సజ్జలదే ఇక్కడిది పంట. అందుకని రాజస్థాన్ వాళ్ళు మాదే అని చెప్తారు, బాజ్రా జవారి అని చెప్తారు, గుజరాత్ వాళ్ళు చెప్తారు మాదే అని, రాజస్థాన్ రాయలసీమ వాళ్ళు చెప్తారు మాదే అని. తెలంగాణలో కూడా అదే కదా, తెలంగాణలో కూడా మన తాతల ముత్తాలు జొన్నలు సజ్జలే. మన జీర్ణకోశం కూడా వి ఇన్హెరిట్ యూసోఫాగస్ ఆఫ్ మిల్లెట్ ఈటర్స్. మనది జొన్నలు సజ్జలు తినే వాళ్ళ జీర్ణకోశం అది తినండి, మీకు బీపీ షుగర్ ఏమీ రాదు. 3-4 నెలలు ఇబ్బంది పెడుతుంది, ఆ తర్వాత తినండి, నేల ఆరోగ్యం బాగుపడుతుంది, మనిషి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది, ఆసుపత్రులు అవసరమే ఉండదు. అందుకని అవి చేయాలి, అవి తప్ప ఈ ప్రాజెక్టులు కట్టనే వద్దు. అందుకని మనం ఈరోజు చేయాల్సింది ఏంటంటే, కేసీఆర్ కూలగొట్టిన మంచో చెడో చేసిండు, చేస్తే కేసీఆర్కు తక్కువ జుర్మానా వేయాలి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడతామంటారు చూసినరా, వాళ్ళు ముక్కుబిండి వస్తుంది, ఆస్తులు కూడా జప్తులు చేయాలి. కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, ఇంజనీర్లు వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయాలి. మీరు యూరోపియన్ యూనియన్ చూసిరంటరా, చెప్పుతో కొట్టుకుంటూ చెప్పాలి వాళ్ళకు. యూరోప్లో ఎందుకు కూలుస్తున్నారు, అమెరికాలో ఎందుకు కూలుస్తున్నారు, ఇక్కడ ఎందుకు కడుతున్నారు, బుద్ధి ఉందా మీకు? బెత్తం తీసుకొని చెప్పాలి, మామూలుగా చెప్పదు వీళ్ళకు. ఇఫ్ యూ డోంట్ లెర్న్ యువర్ సెల్ఫ్ విల్ టీచ్ యూ విత్ స్టిక్ ఇన్ అవర్ హ్యాండ్. స్టిక్ తీసుకొని ఇబ్బంది కొడతాం. నేర్చుకోండి, అక్కడ కడుతున్నారా లేదా చూడండి. పోయిరా, నువ్వు అమెరికాలో మీ పిల్లలు చదువుతారు కదా, మీకు బుద్ధి లేదా, వాళ్ళు చెప్తలేరా మీకు? మీకు తెలిసి ఇవన్నీ మీరు ఇక్కడ సంపాదించి ఇక్కడ దేశాన్ని ముంచేసి మొత్తం డబ్బులు తీసుకొని పిల్లలు దగ్గర పరారైపోతారు. ఇంజనీర్లు అందరూ అదే పని, కాంట్రాక్టర్లు అదే పని. మేఘకృష్ణని అడుగుదాం, చూడలేదా నువ్వు ఎక్కడ? ఎందుకు చూడలేదు? మేఘకృష్ణ అన్ని పార్టీలు కొనేసాను కదా. మేఘకృష్ణ ఏ పార్టీని కొనలే? చంద్రబాబు నాయుడు ఆయన మనిషినా, రాజశేఖర రెడ్డి ఆయన మనిషినా, కేసీఆర్ ఆయన మనిషినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన మనిషి. పైసలు ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు వైట్ రైస్ తింటలేరు, మళ్ళీ జొన్నలు సజ్జలు ఆడికే వచ్చారు. మరి ఎందుకు మీరు ప్రాజెక్టులు ఎందుకు అడుగుదాం? మరి ఏ గోడౌన్లలో ఉన్నాయా జొన్నలు సజ్జలు ఉన్నాయా? లేవు కదా. రాగులు తైదలు ఉన్నాయా? లేవు. ఊదలు ఉన్నాయా? తెలుసా ఇలా ముఖాలకు? ఇప్పుడు తెలుసుకుంటారు. మీ పిల్లలు అదే తింటారు, మీరు అదే తింటారు కదా, ఆరోగ్యం బాగుంటుందని. జొన్నంబలు తాగుతుండ్రు, సద్దంబలు తాగుతుండ్రు. ఇప్పుడు మన తాతలు ముత్తాతలు వాళ్ళు తింటారు. ఇప్పుడు స్ప్రో వచ్చింది మళ్ళీ మాకు. వరెందుకు మాకు? మీరు రేషన్ షాపులు ఎందుకు ఇయ్యారది? మీరు రేషన్ దుకాణంలో పేదోళ్ళకు జొన్నలు సజ్జలు ఇవ్వండి. ఎందుకు వరిస్తున్నారు మీరు? వరేసుకుంటే ఉరేసుకున్నట్టయిన సామెత. పత్తి పెట్టుకుంటే కత్తి పెట్టుకున్నారు. పత్తి కూడా విదేశాల నుంచి వచ్చింది. పొడుగు పింజ పత్తి, పొట్టి పింజ పత్తి మన దేశంది. అది కూడా పత్తి పెట్టుకుంటే కత్తి పెట్టుకున్నట్టు, వరేసుకుంటే ఉరేసుకున్నట్టు అని. ఆ ఉరెందుకు తింటున్నారు? వరి తింటే ఉరి తిన్నట్టే, ఉరేసుకున్నట్టే. అందుకని మానేయాలి. మానేసి మన స్వదేశీ విత్తనాలు ఏవో అవి ఇక్రిసాట్లో చూడండి, పోయి అడిగితే చెప్తారు. సెమీ అరిడ్ ట్రాఫిక్స్లో ఏం పండిస్తారు అవే పండించాలి, ఇక్కడ అవే తినాలి. తింటే ఆరోగ్యం బాగుపడుతుంది. పెద్ద పెద్ద